హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్. వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయాయి. ఎందుకంటే ఇంకా మా పెద్దోడికి అయితే కొంచెం అమ్మవారు పోసినట్లుగా అనిపించింది. అందువల్ల ఇంకా వాడైతే ఇంట్లోనే ఉండిపోయాడు. నార్మల్గా అయితే ఈ రోజు నుంచి పిల్లలకి హాలిడేస్, కానీ మా పెద్దోడికి మాత్రము ముందుగానే హాలిడేస్ వచ్చేసాయి అన్నమాట. ఇంకా వాడు ఇంట్లో ఉన్నాడు. వాడిని చూసుకుంటూ ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా మనకి టైం కుదరదు కదా. ఎందుకంటే నేను ఇలా మొబైల్ చూసుకుంటూ మొబైల్లోనే ఉండిపోతే పిల్లలకి టైం స్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే ఈ కొన్ని రోజులు వాడితోనే ఉండిన్నాను అనమాట. అందువల్ల వీడియోస్ అయితే రావట్లేదు, సారీ దానికైతే. ఇంకా ఇక్కడైతే మేమైతే బోట్లోకి అయితే వెళ్ళడానికి అయితే ఇంకా రెడీ అయిపోయామన్నమాట. చూసి ఇంకా స్పీడ్ బోట్కి అయితే వెళ్తున్నాము. అంటే లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పే ఉంటాను నేను బోట్లో వెళ్ళానా లేదా అని అనేసి. అలా స్పీడ్ బోట్లో అయితే వెళ్తున్నాము. ఏం కాదు అది బాగాలేదు అది. వద్దా అయిపోయారా? లే ఉన్ని లెక్క వేసుకొని ఆడ బోట్ ఎట్లంటే అట్లా తిరుగుతుంది. వద్దులే అయితే వాడికి తీసేయనంట, తీసేయి వాడు ఏడుస్తున్నాడు. అన్నయ్య కూడా తీసేసినాడు చూడు, అన్నయ్య తీసేసినాడు లేరా. స్లోగా వెళ్తారు. అయ్యి తీసుకో భాగ్య. ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే ఇంకా అది జాకెట్స్ అయితే ఇచ్చారనమాట అందరికీ. ఇంకా పెద్దోడికి వేద్దామని అనేసి వేస్తూ ఉంటే చిన్నోడు చాలా ఏడ్చేశాడనమాట. అందుకు ఇంకా మా హస్బెండ్ వద్దు వాడికి వదిలేయి అని అన్నారు. అదైతే ఇంకా పెద్దోడికి వేయలేదు, చిన్నోడు వేసుకోలేదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే బోట్ ఎక్కేటప్పుడు అంటే ఫస్ట్ టైం కదా ఇబ్బంది ఉంటుంది అని అనేసి మా హస్బెండ్ ఫస్ట్ అది లోపల పెట్టేసి ఎక్కువ మళ్ళీ ఆ తర్వాత తీసుకుంటాం వీడియో అన్నట్లుగా చూశారనమాట. గాలికి పోతాండి. ఫైనలీ బోట్ అయితే ఎక్కేసాము. ఇంకా బోట్ రైడ్ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. నేనేమనుకున్నానంటే ఇంకా అక్కడ ఆగేసి బుద్ధుడి దగ్గర వెళ్ళి అంటే జస్ట్ అలా ఫొటోస్ అవి ఇవి తీసుకొని వస్తాము, అంటే ఆయన్ని చూసి దండం పెట్టుకొని ఫొటోస్ తీసుకొని వస్తాము అనుకున్నాను. బట్ అక్కడ దాకా వెళ్ళదంట. స్పీడ్ బోట్ చుట్టూ తిరుక్కొని మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆగుతుంది అని అనేసి అన్నారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట. ఇంక ఇక్కడైతే వీడియో తీస్తున్నాను, మా చెల్లెలతో చెప్తున్నాను చాలా స్పీడ్ పోతూ ఉంది, గాలి ఎక్కువ వస్తూ ఉంది, మొబైల్ కింద పడుతుందేమో అని అనేసి చెప్తున్నాను అనమాట. అంటే మా హస్బెండ్ ముందర అరుస్తున్నాడు అనమాట. నా మొబైల్లో ఛార్జింగ్ లేదు, ఇంకా మా చెల్లెల మొబైల్ తీసుకున్నాను, దాని మొబైల్ కూడా ఎక్కడ కింద పడేస్తానో అని చెప్పేసి అరుస్తున్నాడు అనమాట. ఫస్ట్ మొబైల్ కింద పెట్టేసేయని అనేసి. సౌభాగ్య अच्छा मानो माँ అసలు గాలి చూస్తున్నారా ఎట్లా వస్తూ ఉందో. అసలుకి ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా వెళ్తూ ఉంది. నేనైతే ముందుగానే చెప్పాను ఫాస్ట్ వద్దన్నా అని అనేసి. వాళ్ళైతే ఇంకా సరేలే అన్నారు. బట్ మీడియం ఫాస్ట్లో వెళ్ళినా కూడా అంత ఫాస్ట్గా వెళ్ళినట్లు అనిపిస్తుంది అనమాట. ఇంక ఇలా చుట్టూ తిరుక్కొని అయితే మళ్ళీ వచ్చి అక్కడే ఆగామన్నమాట.
ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళాము, కానీ అంత హ్యాపీ అనిపించలేదు. వెళ్ళాము, నేను ఫస్ట్ టైం బోట్ ఎక్కడం అనమాట, నేను పిల్లలు అంతా. ఇంకా మా హస్బెండ్ మా చెల్లెలు అయితే ఎక్కారు. అందువల్ల మేమిద్దరికి నాకి పిల్లలకి కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ, నాకు ఎక్కువ. ఇంకా పిల్లలంటే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలుగా, పెద్దోడికి మాత్రం ఉంది. కానీ వాడిని గట్టిగా పట్టుకో అని చెప్పి మా హస్బెండ్ అరిచేసరికి వాడైతే అలిగాడనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమంత ఎంజాయ్ చేయలేదు. ఇంకా అలా చుట్టూ తిరుక్కొని అక్కడికి వచ్చి ఆగాం కదా. ఆగిన తర్వాత మా హస్బెండ్ అన్నారు, మళ్ళీ ఇంకొకసారి రైడ్ వెళ్దామా అనేసి నేను అడిగినాను. సరే వెళ్దాం పదా అని అనేసి మళ్ళీ అన్నకు చెప్పారనమాట, ఇంకొక రౌండ్ తీసుకెళ్ళండి అని అనేసి. అప్పుడు మాత్రం పెద్దోడిని అంటే నాకు వాడు ఎంజాయ్ చేయలేదన్నమాట. ఎందుకంటే వాడికి నాలాగే కొంచెము ఏదైనా ప్రపంచం చూడాలన్నా అదంతా చాలా ఇష్టం అనమాట. అందువల్ల వాడు ఎంజాయ్ చేయలేదని చెప్పి నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడనమాట. ఇది వచ్చి సెకండ్ టైం వెళ్ళినప్పుడు తీసిన వీడియో. ఆల్మోస్ట్ మేము 3 times స్పీడ్ బోట్లోనే రైడ్ చేసామన్నమాట. బ్యాక్ సైడ్ వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా పోతూ ఉన్నాయో. మళ్ళీ తిప్పినారు అట్లా. బుద్ధుల దగ్గరికి వెళ్ళరా? పెద్ద బోట్ 50 మంది కావాలి, పబ్లిక్ లేదు. పెద్ద బోట్ పెద్ద బోట్ అటు నుంచి ఉండమా రండి. నీ ఇష్టం. ఇంకోటి ఇక్కడ పోయి ఇక్కడ మీరైతే విన్నారు కదా. అలా సెకండ్ టైము అక్కడ ఆగేటప్పుడు దిగకుండా ఇంకా మళ్ళీ మా హస్బెండ్ ఇంకొక రౌండ్ వెళ్దామా అని అనేసి అడిగారు. సరే అన్నాను అనమాట. నేను మళ్ళీ థర్డ్ టైం కూడా రౌండ్ వెళ్ళేసి మళ్ళీ వచ్చాము. అలా వెళ్ళింది మాకు మంచిదైంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారా, ఇది పెద్ద బోట్ అనమాట. వాళ్ళు చెప్పింది మీరు విన్నారు కదా, పెద్ద బోట్లో వెళ్ళాలంటే 50 మెంబర్స్ కావాలి. ఇక్కడ అంతమంది లేరు. ఎందుకంటే అక్కడ పార్క్ అని చెప్పాను కదా, లుంబిని పార్కో ఏమో అనుకుంటాను, అక్కడ నుంచి బోట్స్ అయితే వెళ్తున్నాయి. ఇక్కడైతే లేరు జనాలు అని అనేసి అన్నారనమాట. క్రౌడ్ ఉంటేనే వెళ్ళేది పెద్ద బోటు అన్నారు. ఇంకా మేము ఇంకా బుద్ధుడి దగ్గరికి అయితే ఇంకా వెళ్ళలేము ఈసారి అయితే అని అనేసి ఇంకా వెనక్కి వచ్చేసాం. మళ్ళీ ఇంకా జూన్లో వాడికి అపాయింట్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళి చెకప్ చేసుకొని మళ్ళీ ఇంకా ఎలాగైనా మాకు టైం ఉంటుందన్నమాట. అలా మళ్ళీ వస్తాంలే బుద్ధుడి దగ్గరికి వెళ్దాము అనేసి మా హస్బెండ్ అంటే సరేలే అనేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. కానీ మేము థర్డ్ టైం రైడ్కి వెళ్ళిన అందువల్ల మాకు ఈ పెద్ద బోట్లో
ఏంటంటే మేము అక్కడి నుంచి వస్తున్నాము, ఇంకా దిగేసామన్నమాట. థర్డ్ టైం కూడా వెళ్ళేసి అప్పుడు ఏంటంటే కొంతమంది ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళు ఆ బోట్ని మొత్తం అంటే 50 మెంబర్స్కి కలిపి ఎంత డబ్బులు అవుతుందో అది ఆ బోట్ని మొత్తం కొనేసారనమాట, వాళ్ళకి ఒక్కటే అన్నట్లుగా. ఇంకా అందులోకి మీరు కూడా వెళ్తారా అనేసి అడిగారు. సరే అని చెప్పేసి మేము కూడా ఇంకా డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో పాటు మేము జాయిన్ అయిపోయాము. అదొక బై లక్ అనుకోండి. నిజంగా చెప్పాలంటే నాకు అంత ఆశ అనమాట, అక్కడికి వెళ్ళాలి, బుద్ధుడిని దగ్గర నుంచి చూడాలి అని అనేసి. ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. నిద్ర వస్తుందా? ఆడపోయి ఫొటోస్ దిగుదామా స్వామి కాడ? స్వామి కాడ ఫొటోస్ దిగుదామా? ఇంకా మేమైతే మార్నింగ్ నుంచి తిరిగి గోల్కొండ కోట అది ఇది మొత్తం తిరిగాం కదా, అందువల్ల ఇంకా చిన్నోడైతే ఫుల్ డల్ అయిపోయాడు అనమాట. అందువల్ల ఇంకొకటి ఏంటంటే చిన్నోడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము మళ్ళీ 3 టైమ్స్ రైడ్ వెళ్ళాం కదా స్పీడ్ బోట్లో. ఇంకా వాడికి అక్కడికే ఇదైపోయింది. ఇంకా నిద్రపోతావా నాన్న, నిద్ర వస్తుందా అని అనేసి అంటూ ఉన్నాడు. కానీ నిద్ర మాత్రం ఆపుకున్నాడు వాడు. అది మాత్రం చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే మళ్ళీ అక్కడికి ఇంకా దగ్గరికి వస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఎప్పుడెప్పుడురా దిగేస్తాము అన్నంత హ్యాపీనెస్ అనమాట నాకు. పెద్దోడితో మాట్లాడుతూ ఉన్నాను. పెద్దోడు వచ్చేసి మా మామ వచ్చేసినమ్మా దిగుతామ్మా అని అనేసి వాడు చెప్తూ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే నాకెంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో మా పెద్దోడికి కూడా అంతే ఉంటుందన్నమాట. ఎందుకంటే నాలాగా వాడు కూడా అలవాటు చేసుకుంటూ ఉన్నాడు ఇలా ప్లేసెస్ అన్నీ చూడాలా అని అనేసి. అంటే నేను ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి చూస్తూ ఉంటానన్నమాట. చూసినప్పుడు వాడు నా దగ్గరికి వచ్చి మా ఇది బాగుంది కదా, అది బాగుంది కదా, దీనికి లైక్ కొట్టు, బాగుండేటివి మాత్రం లైక్ కొట్టు, నేను ఇక్కడికి తీసుకెళ్తాను, అలా ఏమేమో మాట్లాడతాడనమాట. ఇంకా నాకైతే ఫైనల్లీ ఇక్కడ దగ్గరికి వచ్చే కొద్దీ నా హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట. అసలు నిజమండి, చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. నేను గోల్కొండ కోట ఇవన్నీ నాకు లేవు. ఫస్ట్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి హుసేన్ సాగర్లో అని అనేసి మాత్రమే ఉండింది నా గోల్. అది మాత్రం ఇక్కడ లాస్ట్లో ఫుల్ఫిల్ అయిపోయింది. హ్యాపీ. ఇక్కడ ఇంకా అయితే దిగేస్తున్నాం అనమాట. ఈ బోట్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది నాకు. ఎందుకంటే ఇప్పుడు దాటుకోవాలి కదా పిల్లలతో, అందుకని మా చెల్లెలు ఉండడం వల్ల చాలా గ్రేట్. ఎందుకంటే ఇంకా తను అక్కడికి వెళ్ళి వాళ్ళని పిల్లల్ని ఎత్తుకోవడం, మా హస్బెండ్ ఉన్నారు కానీ ఆయనకు చెప్తే పిల్లల్ని అరిచే దీంట్లోనే ఉంటాడనమాట ముందు. ఇంకా నేనైతే ఇక్కడ ఒక ట్విస్ట్ అండి, ఏంటంటే నా మొబైల్లో జస్ట్ 1% ఛార్జింగ్ ఉంది. ఆ 1%తో ఎన్ని ఫొటోస్ తీశాను. ఇలా ఈ వీడియో అంతా కూడా నా మొబైల్లో తీసిందే. చాలా గ్రేట్ అనమాట. 1%తో అన్ని ఫొటోస్ వీడియోస్ తీయడం అయితే చాలా అంటే చాలా గ్రేట్. ఇలా బ్యాక్ సైడ్ నుంచి మమ్మల్ని అయితే లోపలికి అయితే పంపించారు. ఇదంతా వ్యూ అనమాట అక్కడ చుట్టూ. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా ఫొటోస్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ ఫ్రంట్లో ఆ రెడ్ టీషర్ట్ ఉన్నది కదా, వాళ్ళే అనమాట ఈ బోట్ని మొత్తము కొనింది. ఇంకా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు. మేము లేట్ అయిపోయామన్నమాట. ఇంకా చూడండి పైనుంచి కింది దాకా హ్యాపీనెస్ వేరండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అలా చూడడము, మా చెల్లెలికి చెప్తూ ఉంటే అని అంటూ ఉందన్నమాట మా చెల్లెలు. ఇంకా సరే సరే సరేమ్మా సరేమ్మా. పిన్నమ్మేడా ఏమా ఫోటో దిగుదామా? అలా ఇంకా ఈ 1%తో నా మొబైల్లో కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకునేసి ఇంకా మళ్ళీ మా చెల్లెల మొబైల్ అయితే తీసుకున్నాను అనమాట. జస్ట్ అలా వీడియోస్ అంతా చూద్దాము అని అనేసి తీసుకుంటాము, మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా మా చెల్లెలు నా మొబైల్ ఉందిలే, నీ మొబైల్ ఇంకా ఆఫ్ అయిపోతే ఆఫ్ అయిపోని అని అనేసి ఇంకా వదిలేసింది అనమాట. ఈ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా
सर जिस बोट में आते हैं उसी बोट में जाना है। उधर ये दूसरा नहीं रहता ये హేమా ఇందా విని లాక్కమ్మా ఆ పక్క పెట్టు కాలు కూర్చో వేరే సైడ్ పోతుంది ఇక్కడ వాళ్ళు బోట్ కొనిండే వాళ్ళైతే ముందుగానే వచ్చేసారు. మేము లేట్ అయిపోయేసరికి వేరే వాళ్ళు అనుకొని వాళ్ళని ఎక్కిచ్చేసారు. మళ్ళీ మేము వచ్చేసరికి లేదు మీరు కాదు మీరు దిగేయండి వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని ఎక్కిచ్చారనమాట. ఫైనలీ ఇంక ఇక్కడ బుద్ధాకైతే బాయ్ చెప్పేసి ఇంకా అలా బోట్ అయితే కదిలిందనమాట. కదిలిన తర్వాత మా హస్బెండ్ ఏంటంటే పార్లమెంట్ చూపించు అని అంటే నేను తీసినాను అని చెప్పాను. మా హస్బెండ్ది పెద్ద ఇదనమాట. అంటే ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి ఏమంటున్నారు, మేము లైఫ్లో గుర్తుగా ఉండిపోవాలి అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం చూపించు, పార్లమెంట్ చూపించు, ప్రతిదీ చెప్తున్నాడు అనమాట. నేను అన్నీ తీస్తున్నాను కవర్ చేస్తున్నాను అని చెప్పినా కూడా తీసినావా లేదా అని అనేసి అడుగుతున్నాడు. ఇంక ఇక్కడ మేము ఫస్ట్ అయితే వచ్చేటప్పుడు ఫ్రంట్లో కూర్చున్నాము, మళ్ళీ బ్యాక్లో కూర్చున్నాం అనమాట. బ్యాక్ సైడ్ నీళ్ళు అయితే ఇలా వెళ్తూ ఉంటే ఈ కావా స్మెల్ ఉంటుంది కదా, అది చాలా ఓవర్గా స్మెల్ వస్తూ ఉండింది. మా హస్బెండ్ దాంతో ఇంకా కామెడీ చేస్తూ ఉన్నారనమాట. ఫైనలీ బుద్ధుడి దగ్గర నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. నా డ్రీమ్ అంటే నేను అనుకుంటూ ఉన్నాను ఎప్పటి నుంచో, అంటే ఈసారి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వాడికి అంతా బాగుంది అని చెప్తే ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చూడాలి అని అనేసి. ఈ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా అసలు. అంటే మేము 3 times రైడ్ చేయకపోయింటే ఇలా నేను ఈ వ్యూని అంతా మిస్ అయిపోయింటామన్నమాట మేము. అది అంతా నాకు కలిసి వచ్చింది. అదొక చాలా అంటే చాలా హ్యాపీనెస్ అన్నమాట. ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా, అది ఇంకా కుదిరేసరికి ఇంకా హ్యాపీ నాకైతే నిజంగా. నేను తీసిన టెన్షన్ పడద్దు మే ఊగుతుంది నాన్న. నీకు ఫోటోలు నచ్చుతాయి సౌభాగ్య. అసలు నైట్ అయిపోయింది కదా, ఈ కలర్ఫుల్ లైట్లతో ఎంత అందంగా ఉందో కదా ఈ ప్రదేశం. అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా చెల్లెలు నేను తీసినానులే వీడియో, నువ్వు టెన్షన్ పడద్దు అనేసి మా చెల్లెలు చెప్తుందనమాట. మందికి 500 రూపాయలు ఇచ్చి కదా. అవునులే. ఏడ మనం ఆ బోట్లో 2 సార్లు తిరిగిన దానికి 800 ఇస్తాం. అవును 800 వాళ్ళకి 200. హిందీ ఏమంటారు బస్ చూడలే లేపుదాం. సరే పెట్టే.
ఇంకా అంతా చుట్టూ తిరుక్కొని వచ్చేసి రూమ్కి వచ్చేసరికి కరెక్ట్గా టైం అయితే సరిపోయిందనమాట. 7:30 అయింది. మాకు బస్ వచ్చేసి 12 o'clockకి 11:30కో 11:45కో ఉంది. ఇంకా అన్నీ లోపల పెడుతూ ఉన్నాను. ఆ టోపీని అయితే మా హస్బెండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత అలా పెట్టుకొని మమ్మల్ని అలా కామెడీ చేస్తూ ఉంటే ఇంకా దాన్ని ఎలా పెట్టాలి లోపల అని అంటుంటే మా చెల్లెలు బాగా ఫుల్గా ఆ పక్క ఈ పక్క మడిచి ఇచ్చిందనమాట. నాకు కొంచెం బాధ అనిపించేసి మూతంతా అలా పెట్టానని చెప్పి వీడియో తీస్తూ ఉంది. ఇంక ఇవైతే చార్మినార్ దగ్గర బొమ్మలు తీసుకున్నారు కదా పిల్లలు, ఇంకా అవి ఆ కార్లన్నీ ఎక్కడ పెట్టాలా అది ఇదని చెప్తూ ఉన్నాను. మా చెల్లెలు వచ్చేసి ఆ టోపీ మడిచింది చూడు, అప్పుడు భలే నవ్విందనమాట. ఎందుకంటే నేను ఎంతో ఆశగా తీసుకున్నాను, అదంటే ఎందుకు భలే ఇష్టం. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ టోపీని నేను ఎక్కడ పెట్టాను అనుకున్నాను, బీరువాలో బాగా భద్రపరిచి పెట్టానమాట. ఎందుకంటే పైన అంతా పెడితే డస్ట్ అంతా పడుతుంది అని చెప్పేసి నేను బీరువాలో పెట్టేశాను ఆ టోపీ. మా చెల్లెలకి అది కూడా చెప్పాను, చెప్పినప్పుడు వెంటనే నవ్విందనమాట. దాన్ని ఎత్తుకొని పోయి కూడా బీరువాలో పెట్టినావా అని అనేసి. ఇంక ఇక్కడ ఫైనలీ అన్నీ సర్ది పెట్టేసి తర్వాత ఇంకా టిఫిన్ కోసం అయితే బయట వెళ్ళేసి మా చెల్లెలకి పిల్లలకి అందరం మేము అక్కడే తినేది కాకుండా మేమే వెళ్ళి తీసుకొని వచ్చేసి రూమ్లో తినేసి ఇంకా రూమ్ వెకేట్ చేసేద్దాము అని అనేసి అనుకున్నాం అనమాట. వదిలే మే పెట్టు, సరిపోయిందా? అయ్యో 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 సరిపోయిందా? అయ్యయ్యో అంటే అది గమ్ము అతికియచ్చు, అది గమ్ము అతికియచ్చులే. అది పీకేద్దామని పీకేద్దునా? తీసేనా చెప్పు మరి, గమ్ము అతికేయచ్చు. అబ్బా చేయదేనన్నా, ఫోటో తీసా రే, తీయలేదులే, తీయలే పక్కకు పెట్టినా. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్షు. అలా ఇంకిక్కడ మేమైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా హైదరాబాద్ని వదిలి ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళే టైం అయితే వచ్చేసిందనమాట. ఇది అండి ఈ హైదరాబాద్ వీడియోస్ అన్నీ ఇంతటితో అయిపోయిందనమాట. ఇలా మేము హైదరాబాద్ వెళ్ళేసి వాడి హాస్పిటల్కి చూసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అంతా ఇలా తిరిగామన్నమాట. ఎందుకంటే నాకు మెయిన్ వాడిది ప్రాబ్లము, వాడికి ఏం చెప్తారో ఎందుకంటే 5 years తర్వాత వెళ్తున్నాము, ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తారేమో అని చెప్పేసి కొంచెం భయపడుకుంటూ వెళ్ళాను. బట్ ఆల్ హ్యాపీస్. మళ్ళీ ఏంటంటే వాళ్ళు మళ్ళీ 2 months తర్వాత రండి అని చెప్పారు. అందుకు కొంచెం భయం, అంటే మళ్ళీ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి అదొక భయం అనమాట. బట్ నేను మళ్ళీ ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత వాడికి స్పెక్స్ యూజ్ చేయమన్నారనమాట. అద్దాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్కి ఈ రిపోర్ట్ చూపించేసి అడిగితే వాళ్ళు చెప్పారు, ఏ ప్రాబ్లం లేదమ్మా, ఇంక ఇప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ టైం రాయించారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు వాడికి ప్రెజర్ చెక్ చేస్తారు, అంటే కరెక్ట్గా ఉందా లేదా, తట్టుకోగలుగుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు, అంతే, అంతకు మించి ఇంకేం లేదు, వాడికి అంతా నార్మల్గానే ఉంది అని అనేసి చెప్పారు. ఇది అండి ఈ వీడియో. ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.